నమస్తే అందరికీ. ఈసారి నేను మీకోసం ఒక స్పెషల్ లంచ్ రెసిపీ తీసుకొచ్చిన. రెగ్యులర్గా అన్నం కూర పప్పు తిని బోర్ కొట్టినా, లేకపోతే మీరు వర్కింగ్ ఉమెన్ అయ్యి ఉండి వంటకి టైం లేకపోయినా ఇది పర్ఫెక్ట్గా సూట్ అయ్యే 1 pot మీల్ అనమాట. అండ్ దీంట్లో నుంచి వచ్చే న్యూట్రిషన్ కూడా మనకేం తక్కువ లేదు. ఇట్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ అండ్ ఐరన్ యాజ్ వెల్. సో టెన్షన్ లేకుండా నాతో పాటు మీరు కూడా కుక్ చేసేయండి. ముందుగా ఒక 100 గ్రాముల కాబులి చనా తీసుకున్న. ఈ క్వాంటిటీ 2 పర్సన్స్కి సరిపోతుంది. నైట్ అంతా నానబెట్టిన శనగల్లో కొంచెం రాళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టండి. మూడు విజిల్లు అయిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. ఇవి ఉడికినాయా లేదా తెలియాలంటే ఒక శనగని తీసుకొని ఇట్లా మీరు ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయిపోవాలన్నమాట. అప్పుడు ప్రాపర్గా ఉడికినట్టు. అలా ఉడికిన శనగల్ని మనం ఒక జల్లెడలో వేసి పెట్టేసుకుందాము. సో దట్ వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకొని, నేను ఇక్కడ గానుగ నూనె వాడుతున్నా, పల్లి నూనె. మీరు వేరే నూనె అయినా వాడుకోవచ్చు, నువ్వుల నూనె కానీ ఏదైనా సరే. కొంచెం సాజీరా, 2 లవంగాలు అండ్ 1 ఇలాచీ మాత్రమే నేను వేస్తున్నా. ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేస్తాం. దానివల్ల ఎక్కువ ఘాట్ అయిపోతుంది ఇక్కడ ఎక్కువ వేసేస్తే. అందుకే ఇక్కడ తక్కువ వేసుకొని గరం మసాలా యాడ్ చేసినప్పుడు ఈక్వల్గా అయిపోతుంది మనకి. నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఖచ్చితంగా ఫ్రై చేయాలి. ఆ బ్రౌనిష్ షేడ్ వచ్చినప్పుడు మనకు ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది డిష్కి. సో బ్రౌన్ అయిన తర్వాత మనం కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ పుదీనా యాడ్ చేద్దాం. పుదీనా వేసుకుంటేనే మీకు ఒక స్పెషల్ డిష్ తింటున్నా అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్కి కూడా మంచిది కదా, వేసేస్తే అయిపోతుంది. పుదీనా వేసినాక ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం క్యారెట్స్ అండ్ బీన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం, అది వేసేసుకుందాం. ఇది ఒక 1 pot మీల్ అని నేను చెప్పిన కదా. 1 pot మీల్ అంటే ఏంటి, ఒకటే డిష్ నుంచి మనకి న్యూట్రిషన్ అంతా అందాలి. సో ఫైబర్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ కోసం మనం డెఫినెట్గా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను క్యారెట్స్ అండ్ బీన్స్ వేసుకున్నా. కూరగాయలు తొందరగా ఉడకాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మన మసాలాస్ అన్నీ 1 by 1 యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేను కారం పొడి వేస్తున్నా అండ్ గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి, ఈ 3 వేసుకుంటే సరిపోతుంది. నేను ఇందాక ఉప్పు ఆల్రెడీ సరిపడా వేసుకున్నా. మీరు ఒకసారి వాటర్ వేసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. వాటర్లో తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు ఉడకబెట్టండి. మీకు ఉడికినట్టు అనిపిస్తే దట్ ఈజ్ ఓకే, లేదు అంటే కొంచెం వాటర్ వేసుకోండి, పర్వాలేదు. అండ్ టొమాటోస్ ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగలు యాడ్ చేసేసుకోవాలి. శనగలు వేసిన తర్వాత కూడా కాసేపు మూత పెట్టేసి ఉడకబెడదాం. సో దాట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ శనగలకు కూడా వచ్చేస్తుంది మనకి, లేదా శనగలు చప్పగా అయిపోతాయి. అట్లా కొద్దిసేపు శనగల్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కావాల్సినన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ మీకు కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఫస్ట్ బియ్యం వేసుకొని తర్వాత వాటర్ వేయండి. బియ్యం మునిగే వరకు వాటర్ వేస్తే సరిపోతుంది, అంతే. నీళ్ళు వేసుకొని ఎసరు మసిలిన తర్వాత ఒక్కసారి ఇదే స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు మీకు ఒకవేళ తక్కువ అనిపించిందంటే కొద్దిగా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక రైస్ వేసుకోవడమే. రైస్ వేసుకున్నాక కొంచెం మెల్లగా కలపండి, బియ్యం ఇరిగిపోకుండా. ప్రాపర్గా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు రానియండి. 3 విజిల్లలో 2 విజిల్లు హై ఫ్లేమ్లో రావాలి అండ్ 1 విజిల్ సిమ్లో పెట్టి ఉడికించండి. 3 విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి న్యాచురల్గా ప్రెషర్ రిలీజ్ చేసేలాగా వదిలేసేయండి. మీరేమీ ప్రెషర్ తీయకండి. మూడు విజిల్ అయిపోయినాయి అండ్ ప్రెషర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాం.
చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో. మీకు ఇట్లా రైస్ పొడి పొడిగా ఇష్టం అంటే మాత్రం నేను చెప్పినంత వాటర్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మెత్తగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, దట్స్ ఆల్సో ఫైన్. అంటే ఒక 1 pot మీల్ తయారు చేసుకోవడం ఎంత ఈజీయో చూసేసారు కదా. అండ్ ఇంకో విషయం, మీరు కాబులీ చనా ప్లేస్లో మీ అవైలబిలిటీని బట్టి రాజ్మా లేదా మీల్ మేకర్ వేసుకున్న మీల్ బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ కర్డ్తో సర్వ్ చేస్తున్నా, మీరు రైతాతో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ద వీడియో.